సో హలో సనా అబ్దుల్లా మీరు సునాజ్ మిశ్రా మేము డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తారు కదా ఎస్బీఐ అకౌంట్ ఆన్లైన్ ద్వారా ఇంట్లోనే కూర్చొని మన ఒక మొబైల్ ద్వారా సింపుల్గా 2 నిమిషాల్లో అకౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అకౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఎక్కువ శాతం వచ్చేసి ఎంప్లాయీస్ అనమాట. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అనమాట అకౌంట్ అనేది. అలాగే ఇంకొంతమంది బ్రాంచ్ నచ్చక ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు, వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు అనమాట అకౌంట్ అనేది. సో సింపుల్గా 2 నిమిషాల్లో ఏనో ఎస్బీఐ అప్లికేషన్ మీ దగ్గర ఉంటే సో అకౌంట్ అనేది వేరే ఊరికి అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఒక్క నెలలో ఒకసారి మాత్రమే అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలా మీరు సంవత్సరంలో 12 సార్లు అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మన భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా మీరు అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూసి సింపుల్గా మీ ఎస్బీఐ అకౌంట్ అనేది ఆన్లైన్ ఏనో ఎస్బీఐ అప్లికేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మొబైల్లో ఏనో ఎస్బీఐ అప్లికేషన్ వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఎంపీఎన్ఎస్సి లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంటుంది. సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సెట్టింగ్ అని అలాగే వ్యూ మోర్ అని ఉంటుంది ఇక్కడ. సో వ్యూ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ కింద మధ్యలో ఇక్కడ అకౌంట్ మీద అది క్లిక్ చేయండి. లోన్స్ అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు మేనేజ్ స్టేట్మెంట్స్ అని ఉంటుంది. చేంజ్ హోమ్ బ్రాంచ్ అని ఉంటుంది. ఇక్కడ చేంజ్ హోమ్ బ్రాంచ్ మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్ నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నా అకౌంట్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ గిద్దలూరులో అయితే ఉందన్నమాట. సో గిద్దలూరు నుంచి ఆత్మకూరుకి, కర్నూలు డిస్టిక్ ఆత్మకూరుకి నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. ప్రకాశం డిస్టిక్ నుంచి కర్నూలు డిస్టిక్కి నా అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను అనమాట. అలాగే ఇక్కడ కింద నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ బై జీపీఎస్, సెలెక్ట్ బై లొకేషన్ అని ఉంటుంది. సో మీరు ప్రకాశం డిస్టిక్ నుంచి కర్నూలు డిస్టిక్ ఆత్మకూరుకి నా అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను కాబట్టి సో ఆత్మకూరులో ఏ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ బ్రాంచ్కి సంబంధించి ఐఎఫ్సి కోడ్ అయితే ఉంటుంది కదా. సో ఆ ఐఎఫ్సి కోడ్ తీసుకోవాలి. మీరు తీసుకున్న తర్వాత ఐఎఫ్సి కోడ్కి సంబంధించి లాస్ట్ 5 డిజిట్ నెంబరు బ్రాంచ్ కోడ్ అని చెప్తాం. అర్థమైందిగా. పాస్బుక్లో అయితే ఉంటుంది ఐఎఫ్సి కోడ్. ఐఎఫ్సి కోడ్లోనే లాస్ట్ 5 డిజిట్ వచ్చేసి బ్రాంచ్ కోడ్ అనమాట. సో ఇక్కడ బ్రాంచ్ లొకేషన్ బ్రాంచ్ కోడ్ అని ఉంది కదా ఇక్కడ కింద, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత బ్రాంచ్ లొకేషన్ బ్రాంచ్ కోడ్ అని ఉంది పక్కన. ఇక్కడ బ్రాంచ్ కోడ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ కింద మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో బ్రాంచ్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రాంచ్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఇందాక చెప్పాను కదా బ్రాంచ్ ఐఎఫ్సి కోడ్ అనేది మీరు తెలుసుకున్నాక ఆ లాస్ట్ 5 డిజిట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఐఎఫ్సి కోడే బ్రాంచ్ కోడ్ అనమాట. లాస్ట్ 5 డిజిట్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అనేది కనిపిస్తుంది. ఆ బ్రాంచ్ నేము, ఆ బ్రాంచ్కి సంబంధించి అడ్రస్. సో మీరు ఏ ఊరు నుంచి ఏ ఊరికి మీరు ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారో సో ఆ ఊరికి సంబంధించి బ్రాంచ్ నేము, బ్రాంచ్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత టోటల్గా రివ్యూ అనేది కనిపిస్తుంది మీకు. సో మీ అకౌంట్కి సంబంధించి సిఎఫ్ నెంబరు, మీ అకౌంట్ నెంబర్ లాస్ట్ 48, సో కరెంట్ బ్రాంచ్ ఇంతకుముందు ఉన్న మీ బ్రాంచ్కి సంబంధించి నేము, అలాగే ఆ బ్రాంచ్ నుంచి ఏ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు అనేది మీకు ఇక్కడ నేమ్ అయితే కనిపిస్తుంది, అడ్రస్ అయితే కనిపిస్తుంది. కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఓటీపీ అయితే వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి, మీ అకౌంట్ నెంబర్కి లింక్ ఏమన్నా మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. 6 డిజిట్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 32P2 అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ ఓకే మీద అది క్లిక్ చేయండి. సో ఈ పాపప్ అయితే వస్తుంది. మీ రిక్వెస్ట్ అనేది బ్రాంచ్కి వెళ్ళిపోయింది. వితిన్ 24 అవర్స్లోనే మీకు మీ అకౌంట్ అనేది ఐఎఫ్సి కోడ్తో సహా ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో మీరు అకౌంట్ నెంబర్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నారు కదా, అకౌంట్ నెంబర్తో సహా మీకు ఐఎఫ్సి కోడ్ కూడా ఇక్కడ చేంజ్ అయితే అవుతుంది. అకౌంట్ నెంబర్ అలాగే ఉంటుంది, ఐఎఫ్సి కోడ్ అనేది చేంజ్ అయితే అవుతుంది అనమాట. సో ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఐఎఫ్సి కోడ్ వేరు. సో నేను ఆత్మకూరులోకి చేంజ్ చేసుకున్న తర్వాత ఆ బ్రాంచ్కి సంబంధించి ఐఎఫ్సి కోడ్ అనేది ఇప్పుడు ఈ అకౌంట్కి లింక్ అయితే అవుతుంది. సో ఇదైతే గుర్తు అయితే పెట్టుకోండి. చాలామందికి తెలియదు అనమాట. అకౌంట్ నెంబర్ మార్చిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఐఎఫ్సి కోడ్ కూడా మీకు మారుతుంది. అదే ఐఎఫ్సి కోడ్ అయితే ఉండదు. సో మీకు పాస్బుక్ కావాలంటే సో మీరు 1 వీక్ తర్వాత, 1 నెల తర్వాత బ్రాంచ్కి వెళ్ళి సో మీరు ఏ బ్రాంచ్కి అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేశారో ఆ బ్రాంచ్కి వెళ్ళి పాస్బుక్ అనేది రిసీవ్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు హోమ్ పేజ్లో అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేయండి. వ్యూ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ మీద క్లిక్ చేయండి. సేమ్ అనమాట. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ చేంజ్ హోమ్ బ్రాంచ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ మనకు బ్రాంచ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. ఇందాక ఇక్కడ గిద్దలూరు అని పడింది కదా, ఇప్పుడు ఏసీబీ ఆత్మకూరు కర్నూలు డిస్టిక్ అని ఇక్కడ నేమ్ అనేది వచ్చేసింది. అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది అనమాట. సో ఒకవేళ మీరు మళ్ళీ ఈ బ్రాంచ్కి అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది బై మిస్టేక్ చేంజ్ చేసుకున్నారు, మీరు వద్దు అని అనుకుంటే మళ్ళీ సేమ్ కరెంట్ ఇంతకుముందు ఉన్న బ్రాంచ్లోనే అకౌంట్ ఉండాలి అనుకుంటే ఇక్కడ కింద మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు
30 డేస్ తర్వాత మళ్ళీ మీకు ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. 30 డేస్ వరకు మీకు ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు, మీరు వెయిట్ చేయాల్సిందే. అర్థమైందిగా, ఒక్క నెలలో ఒక్కసారి మాత్రమే మనకు అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో మళ్ళీ వేరే బ్రాంచ్కి వేరే ఊరికి అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఒక నెల అనేది మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా, ఇక్కడ యోనో ఎస్బీఐ అప్లికేషన్ ద్వారా సింపుల్గా 2 నిమిషాల్లో మీ ఎస్బీఐ అకౌంట్ అనేది సింపుల్గా 2 నిమిషాల్లో ఏ ఊరికి, మన దేశంలో ఏ ఊరికైనా ఏ రాష్ట్రానికైనా మీరు అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.